17 యువతి, వివాహిత, అమ్మాయిల కోసం ఒక స్కూల్ పెట్టింది. పిల్లలు ఉత్సాహంగా ఆమె దగ్గర అక్షరాలు దిద్దడానికి వెళ్తున్నారు. అది చూసి కొందరికి కన్ను కొట్టింది. ఆడపిల్లలకు, అది అన్ని కులాల వారికి చదువు అవసరమా అనుకున్నారు. వద్దని చెబితే వినడం లేదని బడికి వెళ్తున్నప్పుడు ఆమె మీద దాడులు చేశారు. అసభ్య పదజాలంతో అవమానించడం, రాళ్లు విసరడం, బురద చల్లడం, ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. అయినా ఆమె దొరకలేదు, వెనకలేదు. సంచిలో మరో చీర పెట్టుకుని బడికి వెళ్లి బురద అంటిన చీరను మార్చుకునేది. 6 బాలికలతో మొదలై 3 ఏళ్లు తిరిగేసరికల్లా 3 పాఠశాలలు 150 మంది విద్యార్థులకు విస్తరించింది. అది ఆమె ప్రయత్నం. మరో ఏడాది కల్లా పూణే ప్రాంతంలో 18 స్కూళ్లు పెట్టారు ఈ దంపతులు. 175 ఏళ్ల క్రితం సమాజానికి ఎదురు నిలిచి వాళ్ళు వేసిన పునాది మీదే నేటి మన శ్రీ విద్య, మహిళాభ్యుదయం వేళ్ళేలుకున్నాయి. ఈ దంపతులే సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే. మహారాష్ట్రలోని సతారా జిల్లా నైగావ్ గ్రామంలో 1831 జనవరి 3న కంఠోజీ నివాసే పాటిల్, లక్ష్మీ దంపతుల ఇంట జన్మించారు సావిత్రిబాయి. అప్పటి ఆచారం ప్రకారం 10 ఏళ్లకే జ్యోతిరావు పూలేతో ఆమె వివాహమైంది. ఆయన ఆధునిక భావాలు కలగవారు. సావిత్రి చురుకుదనం, ఉత్సాహం గమనించిన పూలే ఆమెకు చదవడాన్ని, రాయడాన్ని నేర్పించారు. అహ్మద్ నగర్లోని మిషనరీ సంస్థలో చేరి టీచర్ ట్రైనింగ్ కూడా పూర్తి చేశారు సావిత్రి. కుల ప్రసక్తి లేకుండా బాలికలందరికీ చదువు చెప్పాలని పాఠశాలను ప్రారంభించినందుకు నాటి సమాజం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నారు ఆమె. మామగారు సైతం కొడుకును, కోడలను ఇంటి నుంచి వెలివేశారు. ఇవేవి ఆ దంపతుల సంఘ సంస్కరణాభిలాషను తగ్గించలేదు. 1852లో మహిళా సేవ మండలి స్థాపించి మహిళలకు వారి హక్కులపై అవగాహన కల్పించడం మొదలెట్టారు సావిత్రి. బాల్య వివాహాలను వ్యతిరేకించి కులాంతర వివాహాలను ప్రోత్సహించారు. వితంతువుల పట్ల సమాజం ఆచరిస్తున్న దురాచారాల నిర్మూలనకు పోరాడి గెలిచారు. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాటం తమ సామాజిక బాధ్యతగా భావించిన పూలే దంపతులు అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారు. భర్త జ్యోతిరావు పూలే మరణించిన తర్వాత ఆయన చేతికి తానే స్వయంగా నిప్పు పెట్టారు సావిత్రి. అప్పటి వరకు భర్తతో కలిసి పనిచేసిన ఆమె ఆపై ఒంటరిగానే ప్రయాణం కొనసాగించారు. సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడానికి 1873లో జ్యోతిరావు ప్రారంభించిన సత్యశోధక్ సమాజ్ను విజయవంతంగా నడిపించారు. అంటరానితన నిర్మూలన, దళితుల విద్యకు ప్రాధాన్యమిచ్చారు. కావ్య ఫూలే, భవన్ కాశీ సుబోధ్ రత్నాకర్ అనే కవితా సంపుటాలను వెలువరించారు. 1897లో ప్లేగు బాధితులకు సేవ చేస్తూ తాను వ్యాధి బారిన పడి మరణించారు. ఆ త్యాగమే జ్ఞాపకార్థం పూణే యూనివర్సిటీ పేరును సావిత్రిబాయి పూలే విశ్వవిద్యాలయంగా మార్చారు. దేశంలో బాలికల కోసం తొలి పాఠశాలను పెట్టిన సావిత్రిబాయి సేవల గుర్తింపుగా ఆమె జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకున్నారు.